'అల్లు అర్జున్, సుకుమార్' కాంబోలో ఇచ్చిన 'పుష్ప 2' ది రివ్యూలు ఎలా ఉంది? మన ఎక్స్‌పెక్టేషన్స్‌కి ఈ మూవీ మ్యాచ్ అయిందా లేదా ఇప్పుడు మాట్లాడుకుందాం. ఆల్రెడీ మూవీని ఎక్స్‌పెక్టేషన్‌తో చూడాలని ఒక వీడియో చేశాం. చూడలేని వాళ్ళంటూ ఒకసారి చూసేయండి. హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు సినీ ఎక్స్‌ప్లోరర్స్. ప్లాట్ విషయానికొస్తే ఎక్కువగా రివీల్ చేయను కానీ సింపుల్‌గా చెప్పాలంటే 'పుష్ప రూల్' ఏ విధంగా ఉండబోతుంది? తనకి ఎదురైన కాన్‌ఫ్లిక్ట్స్ ఏంటి? ఇది తెలుసుకోవాలనుకుంటే ఈ మూవీ చూడాల్సిందే. ఫస్ట్ హాఫ్ చూస్తే మనం అనుకున్నట్టే జపాన్ పోర్ట్ ఎపిసోడ్ స్టార్ట్ అయ్యి అల్లు అర్జున్ మాస్ ఇంట్రో పడుతుంది. నెరేటివ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ సటిల్ ఎలివేషన్స్‌తో 'పుష్ప' క్యారెక్టర్ ఒక వైల్డ్ ఫైర్‌గా వెళ్తూనే ఉంటుంది. శ్రీవల్లితో ఉండే పోర్షన్స్ టీమ్ వర్క్ బాగున్నాయి. కిస్సిక్ అండ్ ఫీలింగ్స్ నెరేటివ్‌లు భలే వాడారు. 'పుష్ప' క్యారెక్టర్ చుట్టూ జరిగే సీన్స్ మన షేకావత్‌తో ఫేస్ ఆఫ్ అంతా బానే వెళ్తుంది. ఇంక ప్రీ ఇంట్రోల్ టు ఇంట్రోల్ అయితే అసలు తగ్గేదేలేంటో చూస్తాం. ఇంట్రోలో ఒక డెడ్డీ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. ఓవరాల్‌గా ఈ ఫస్ట్ హాఫ్ టోటల్‌గా 'పుష్ప' ఎలివేషన్స్‌తో మాసెస్‌కి అట్రాక్ట్ అయ్యేలా సీన్స్‌తో అదిరిపోతుంది. సెకండ్ హాఫ్ విషయానికొస్తే ఫస్ట్ హాఫ్‌లో వెళ్ళినట్టు 'పుష్ప'ని ఎలివేట్ చేస్తేనే సెకండ్ హాఫ్‌లో నెరేటివ్ చిన్న టర్న్ తిరుగుతుంది. అదైతే బాగుంది. ఫస్ట్ పార్ట్‌లో ఈ ఫ్యామిలీ కాన్‌ఫ్లిక్ట్‌ని ఏ విధంగా క్లోజర్ ఇస్తారని చూశాను. దాన్ని బాగానే ఎమోషనల్‌గా క్లోజర్ ఇచ్చారని చెప్పాలి. ఇంకా 'ఫాఫా' క్యారెక్టర్ మనం ఎక్స్‌పెక్ట్ చేసే విధంగా ఉండదు. ఐ మీన్ ఒకసారి స్ట్రాంగ్‌గా 'పుష్ప' పై నిలబడుతూనే ఇంకోసారి చిన్న హ్యూమర్‌తో వెళ్తుంది. అది వర్కౌట్ అయింది కానీ ఇంకేదైనా గట్టిగా క్లాష్ పెట్టారేమో అనుకున్నాం కానీ బట్ అలా అయితే లేదు. ది మోస్ట్ హైప్డ్ జాతర సీక్వెన్స్ ఎక్సీడెడ్ ఎక్స్‌పెక్టేషన్స్ అని చెప్పాలి. అల్లు అర్జున్ తాండవం ఏంటో చూస్తాం. ఒక 15-20 మినిట్స్ ఉండే ఎపిసోడ్ ఒక ట్రాన్స్‌లోకి తీసుకెళ్తుంది. జాతర ఎపిసోడ్‌లో అల్లు అర్జున్‌తో పాటు రష్మిక పర్ఫార్మెన్స్ అయితే ఎమోషనల్ హై ఇస్తుంది. ఈ మూవీకి ఇది బిగ్గెస్ట్ హైలైట్ అని చెప్పాలి. దీని తర్వాత ఇంకో క్యారెక్టర్ ఉంటుంది. అక్కడి నుంచి ప్రొసీడింగ్స్ మళ్ళీ స్లో డౌన్ అయినట్టు అనిపించింది. బట్ క్లైమాక్స్‌లో సుకుమార్‌కి ఏంటో కనబడుతుంది. ఏంటి సినిమా అప్పుడే ఆపేసారేంటి? ఇదే క్లిఫ్ హ్యాంగర్ అనేలా పాత్రకి లీడ్ అయితే ఇచ్చారు. ఇట్స్ ఓకే. డెఫినెట్‌గా ఉండాలంటే అవసరం లేదని చెప్పాలి. బట్ చాలా క్యారెక్టర్స్‌కి అయితే ప్రాపర్ ఎండింగ్ ఇవ్వలేదు. సో పార్ట్ 3లో చూసుకుందాం. టెక్నికాలిటీస్ చూస్తే ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ ఎక్స్ట్రార్డినరీ. ప్రతి ఫ్రేమ్ రిచ్‌గా కనబడుతుంది. సినిమాటోగ్రఫీ బై క్యూబా ఈ సూపర్బ్ అని చెప్పాలి. మెయిన్‌గా జాతర సీక్వెన్స్ లైటింగ్ కానివ్వండి, ఫ్రేమింగ్ కానివ్వండి అంతా పర్ఫెక్ట్‌గా సెట్ చేసుకున్నారు. మ్యూజిక్ బై డీఎస్‌పీ. సాంగ్స్ అయితే పార్ట్ 1తో పోలిస్తే అంతలా లేకపోయినా ఓకే పర్వాలేదు. అండ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించిన శామ్ సిఎస్ అండ్ డీఎస్‌పీ అయితే వాళ్ళు ఇచ్చిన స్కోర్స్ థంపింగ్ అనిపించాయి. డైలాగ్స్ బై శ్రీకాంత్ దిశ. ఫస్ట్ పార్ట్ లాగా సెకండ్ పార్ట్‌లో కూడా డైలాగ్స్ చాలా బాగున్నాయి. వన్ లైనర్స్ బాగా పేలాయి. ఇంక మన డైరెక్టర్ సుకుమార్. సుకు ఈసారి 'పుష్ప'కి సటిల్ ఎలివేషన్స్ తన రోల్ చూపిస్తూనే తన ఫ్యామిలీపై ఫోకస్ చేశారు. జనరల్‌గా కమర్షియల్ మూవీలో ఉమెన్ క్యారెక్టర్స్ అయితే కొన్ని సీన్‌లకి, కొన్ని సాంగ్‌లకైతే వాడతారు. బట్ అలా కాకుండా త్రూఅవుట్ మూవీలో ఉమెన్ క్యారెక్టర్స్‌ని చాలా బాగా రాసుకున్నారు. రైటింగ్ అండ్ తను తీసుకున్న కొన్ని చాయిసెస్ అయితే వర్కౌట్ అని చెప్పాలి. బట్ 'పుష్ప' అండ్ 'శ్రీవల్లి' క్యారెక్టర్స్ తప్ప మిగతా ఏ క్యారెక్టర్ పార్ట్ 1లో లాగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదనిపించింది. థిన్ స్టోరీ అయినా వాటిని పర్ఫెక్ట్‌గా కమర్షియల్ మూవీకి కావాల్సిన సరుకుని యాడ్ చేసి సుకుమార్ మనకు అందించారు. పర్ఫార్మెన్సెస్ చూస్తే అల్లు అర్జున్ తాండవం ఏంటో ఈ మూవీలో చూస్తాం. వన్ మ్యాన్ షో అని చెప్పాలి. తన పర్ఫార్మెన్స్ అయితే పీక్స్ అసలు. జాతర ఎపిసోడ్ అండ్ క్లైమాక్స్‌లో అల్లు అర్జున్ విశ్వరూపం చూస్తాం. రష్మిక మందాన శ్రీవల్లి క్యారెక్టర్‌లో ఎక్స్ట్రార్డినరీగా చేసింది. యానిమల్ తర్వాత బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది చెప్పాలి. ఫాఫా యాజ్ యూజువల్‌గా అదరగొట్టేశారు. రిమైనింగ్ యాక్టర్స్ లైక్ సునీల్, అజయ్, రావు రమేష్, అనసూయ, గాలి ధనంజయ అండ్ అదర్స్ వాళ్ళ రోల్స్ తగ్గినట్టు వాళ్ళు బానే చేశారు. పాజిటివ్స్, నెగెటివ్స్ చూస్తే పాజిటివ్స్ అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్, రష్మిక మందాన, జాతర సీక్వెన్స్, ఇంట్రోల్ అండ్ క్లైమాక్స్, సుకుమార్ రైటింగ్ అండ్ డైరెక్షన్. నెగెటివ్స్ చూస్తే ప్రెడిక్టబిలిటీ ఫ్యాక్టర్. యాంటోగనిస్ట్‌లు అయితే స్ట్రాంగ్‌గా ఉన్నారు. బట్ 'పుష్ప' అయితే వాళ్ళని డామినేట్ చేసేశారు. పోస్ట్ జాతర సీక్వెన్స్ కొంచెం డల్ అయినట్టు అనిపించింది. ఓవరాల్‌గా 'పుష్ప 2 ది రూల్' మాసెస్‌కి బాగా రెసొనేట్ అవుతుంది. ఫ్లాస్ ఉన్నాయి కానీ ఇట్స్ ఎ సుక్ అండ్ బన్నీ షో అంతే. నార్త్‌లో ఇంకా బాక్స్ ఆఫీస్ సునామీని చూడబోతున్నాం. 1000 క్రోర్స్ పక్కా కొడుతుంది. ఈ మూవీకి మేము 85% గ్రీన్ అండ్ 15% రెడ్ ఇస్తున్నాం. మీరు ఈ సినిమా చూసినట్టయితే మీ రేటింగ్ ఏంటి మా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు టాటా.